ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో చాలా కులాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా రాజకీయాలను శాసిస్తున్నాయి. కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పదవిని ఒక కొలమానంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో 3 ప్రధాన కులాలు, ఆయా కులాల ప్రజలు తమ కులానికి చెందిన వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకి వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రూపంలో 3 భిన్న సామాజిక వర్గాలకు చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 3 సామాజిక వర్గాల ప్రజలు తమ నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి అవకాశాలు ఎంత, ఎవరికి ఏ మేరకు ఛాన్స్ ఉంది అనే విషయాలను ఇప్పుడు విశ్లేషించుకుందాం. అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పవన్ చెబుతున్నారు. అయితే ఆ పార్టీ కార్యకర్తలతో పాటు కాపు సామాజిక నేతల ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. పవనే సీఎం కావాలని వాళ్లు కోరుకుంటున్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారు అంటే చంద్రబాబు అని ఆ మధ్య లోకేష్ చేసిన వ్యాఖ్యల తర్వాతే జనసేన కార్యకర్తలు, కాపు నేతలు, కాపు ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి ఎప్పటి నుంచో సీఎం పీఠంపై తమవాడు ఉండాలని ఆ వర్గం ప్రజలు, నేతలు కోరుకున్నారు. అందులో భాగంగానే 2009లో చిరంజీవి పార్టీ పెడితే ఆదరించారు. అయితే ఆ తర్వాత చిరంజీవి తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ వర్గం పవన్ కళ్యాణ్ ని ముఖ్య స్థానంలో చూడాలని అనుకుంటోంది. అయితే గత 10 ఏళ్లుగా పవన్ రాజకీయాలు మాత్రం ఆ దిశగా సాగడం లేదు. 2014 ఎన్నికల ముందే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి మద్దతిచ్చారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చినా పవన్ మాత్రం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీకి దూరమై వామపక్షాలు బీఎస్పీతో కలిసి వెళ్లి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. తానే స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఈ నిలకడలేమి పవన్ పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. అయితే కాపు వర్గం మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటోంది. అయితే పవనే గట్టి ప్రయత్నాలు చేయడం లేదు. అదృష్టం, అవకాశం వస్తే సీఎం అవుతా అని అంటున్నారు. కానీ ఆ అవకాశాలు సృష్టించుకోవడం లేదు. రాజకీయాల్లో అందరికీ అదృష్టం కలిసి రాకపోవచ్చు. అందుకే అవకాశాలు సృష్టించుకోవాలి. అయితే పవన్ ఈ విషయంపై ఎందుకో ఫోకస్ చేయడం లేదు. తమ వర్గం జనాలు, పార్టీ కార్యకర్తలు పవన్ ముఖ్యపీఠాన్ని అధిరోహించాలని చూస్తుంటే పవన్ మాత్రం బాబుకి బెత్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. టీడీపీతో పొత్తులో కనీసం 2 ఏళ్లైనా సీఎంగా ఉండే ఛాన్స్ అడగడం లేదు. 10 ఏళ్లలో పార్టీని పటిష్టం చేయకపోవడం, ఇప్పటికీ బలమైన నేతలు లేకపోవడం జనసేనకు మైనస్ అవుతోంది. అయినా సీఎం అవకాశం కాపులకు ఉంది. పవన్ బలంగా నిలబడితే 2029కి అయినా ఛాన్స్ దక్కొచ్చు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య పోరు సాగుతుంది. ఇద్దరి మధ్య పోరులో 3వ వాడు బాగుపడే ఛాన్స్ ఉంది. అయినా పవన్ అలా రాజకీయాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోయాడు. అవకాశాలు అందుకోలేదు. వారాహి యాత్ర ద్వారా పవన్ కి తమ వర్గంలో ఉన్న ఆదరణ ఏంటో స్పష్టమైంది. అయితే దానిని అనుకూలంగా మలుచుకోవడం మానేసి సడన్ గా టీడీపీకి సరెండర్ కావడం జనసేన క్యాడర్ కి, కాపు వర్గానికి నచ్చడం లేదు. అందుకే సినిమాల్లో సీఎంగా వేషం వేయి చూసి తరిస్తాం, ఇలాంటి రాజకీయాలతో ఎలాగో రియల్ గా సీఎం కాలేవు, రియల్ సీఎం అవ్వు అంటున్నారు. వాస్తవానికి పవన్ పొత్తు ప్రకటనకు ముందు టీడీపీ ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. అప్పుడు టీడీపీకి పవన్ అవసరం ఉంది. కానీ పవన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అంతేకాక పొత్తు ప్రకటన తర్వాత బాబు ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్లి తన స్థాయిని, స్థానాన్ని మరింత తగ్గించుకుంటున్నారు. లోకేష్ తన తండ్రే సీఎం అని ప్రకటించుకున్నాడు. మరి పవన్ ఎందుకు అలా చేయలేకపోతున్నాడు? కనీసం బాబుతో అయినా కూటమిలో పవన్ కి సముచిత స్థానం ఇస్తాం, అధికారాన్ని పంచుకుంటామనే ప్రకటన ఎందుకు చేయించలేకపోతున్నాడు అన్నది కాపు వర్గానికి అర్థం కాని ప్రశ్న. బాబుకి ఇప్పటికే ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అదే విషయం బాబుతో చెప్పి ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వమని చెప్పవచ్చు. కానీ పవన్ మాత్రం బాబుని ఫాలో అవుతూ కూటమిలో తన పట్టు పోగొట్టుకుంటున్నాడు. అందుకే కాపులను బాబుకు తాకట్టు పెట్టారనే విమర్శలు పవన్ పై ఉన్నాయి. అందుకే సొంత వర్గం జనాలకు పవన్ మీద నమ్మకం లేదు. బాబు పల్లకి మోసినంత వరకు పవన్ కి సీఎం పీఠం దక్కడం కష్టమే. తనకి తానుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి వెళితే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సీఎం ఛాన్స్ ఉంటుంది. ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం, అనివార్యత పవన్ కి ఉంది. అలా చేస్తేనే సొంత సామాజిక వర్గం మద్దతు, ప్రజల మద్దతు ఉంటుంది. ఇక ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీకి నాయకుడిగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
ఆయన మరోసారి సీఎం కావాలని రెడ్లు కోరుకుంటున్నారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఈసారైనా మళ్లీ సీఎం కావాలని ఆ వర్గం కోరుకుంటోంది. రెడ్డి కమ్మ కులాలకు చెందిన ఈ ఇద్దరే ప్రస్తుతం రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. వాస్తవానికి చాలా కాలం నుంచి ఈ రెండు కులాల వారు మినహా మరొకరికి అధికారం దక్కడం లేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత కొద్ది కాలం కొనిచేటి రోషయ్య వైశ్య వర్గం నుంచి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు. కానీ అది స్వల్పకాలం. ఇక టీడీపీ అధినేత కమ్మవర్గం అవకాశాలు పరిశీలిస్తే రాబోయే ఎన్నికలు టీడీపీకి ప్రాణ సంకటంగా మారాయి. ఈసారి ఓడిపోతే ఆ తర్వాత ఎన్నికల నాటికి చంద్రబాబు యాక్టివ్ గా ఉండరు. లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీ క్యాడర్కే పూర్తి నమ్మకం లేదు. అందుకే ఈసారి అధికారం దక్కాలని కమ్మవర్గం బలంగా కోరుకుంటోంది. పవన్ తో పొత్తు ఉన్నా కేవలం 6% ఓట్లు కలిగిన జనసేనకు దాదాపు 40% ఓటు బ్యాంక్ కలిగిన టీడీపీ అధికారం అప్పగించడం ఏంటని కమ్మ సామాజిక వర్గం భావిస్తోంది. ఇక రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అవసరం ఉంటుంది. పవన్ ఈసారికి బాబుకి మద్దతు తెలపాలని కోరుతుంది. అయితే బాబుని సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేది కీలకమే. బాబుకి గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు, విభజిత రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా చేశారు. ఉమ్మడి రాష్ట్రం విషయాన్ని పక్కన పెడితే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాబు ఏం చేశారు అనేది కీలకమే. ఈసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా అంటున్నారు. మరి అంతకు ముందు 5 ఏళ్లు ఏం చేశారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే సమయంలో అధికారం కోసం పీకే, డీకే, జనసేన ఇలా అందరినీ కలవడం సొంత పార్టీ కేడర్లోనే అయోమయం సృష్టిస్తోంది. అయినా సరే బాబుకి ఇవే దాదాపు చివరి ఓట్లు కాబట్టి రాష్ట్రంలో 4% మాత్రమే ఓట్లు ఉన్న కమ్మవర్గం బాబుకి సీఎం పీఠం కోరుకుంటోంది. అయితే బాబు వస్తే కొత్తగా ఏం చేస్తారు అనేది అసలు ప్రశ్న. సంపద సృష్టించి పేదలకు పంచుతా అని అంటున్నారు. మరి అంతకుముందు సంపద సృష్టి ఏమైంది? రాష్ట్రంలో ఎందుకు అప్పులు పెరిగాయి? గతంలో 5 ఏళ్లలో సంపద పెరగడం కోసం ఏం చేశారు అనేది కీలకమే. అంతేకాక అమరావతి రైతులకు ఏం చేశారు? రైతులను రెచ్చగొట్టడం, ఏదో చేసేశామనే భ్రమలు కలిగించడం తప్ప వాస్తవంగా ఏం చేశారు అనే చర్చ సాగుతోంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామని అంటున్నారు. ప్రస్తుత రాష్ట్రం ఉన్న ఆర్థిక స్థితిలో అది సాధ్యమా? ఢిల్లీ నుంచి సహకారం లేకుంటే పరిస్థితి ఏంటి? ఈసారి ఎన్డీఏ, మరోసారి ఇండియా అనే బాబుని కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా నమ్మి పరిస్థితి ఉంటుందా అనేది కీలకమే. ఒకవైపు పవన్ మద్దతుతో వస్తున్నారు. ఆయన డిమాండ్స్ నెరవేర్చాలి. ఇదంతా ఎంతవరకు సాధ్యం? ఇక పీకేతో కూటమి నేతగా బాబుని చెప్పగలరా అంటే సందేహమే. పవన్ తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన కాపులు ఓట్లు వేస్తారా అంటే కష్టమే. గత ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ అని చెప్పినా బాబుని ఆ వర్గం నమ్మలేదు. ఈసారి మాత్రం ఎలా నమ్ముతారు? ఇక వచ్చే 5 ఏళ్లు అభివృద్ధి చేయడానికి, సంపద సృష్టించడానికి ఉన్న ప్లాన్ ఏంటి? అలాగే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ సొంత నేతలకి టికెట్ విషయంలో ఎంతవరకు న్యాయం చేస్తుంది? ఎంతో మంది నేతలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. పలువురు ఎన్ఆర్ఐ నాయకులు టికెట్ పై భరోసాతో ఉన్నారు. వారు స్థానికంగా కిచెన్ వస్తువులు, చీరలు పంచిపెట్టి అదే సేవగా భావించి సీట్లు ఆశిస్తున్నారు. అలాంటి వారికి టికెట్ ఇస్తారా? ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏంటి అనేది ముఖ్యమే. అలాగే బాబు వస్తే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని జనం నమ్ముతున్నారు. గతంలో పుష్కరాల సమయంలో మరణాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రతికూలతలు ఉన్నాయి. ఇదే సమయంలో గతంలో 5 ఏళ్ల సమయం సరిపోలేదని మరో 5 ఏళ్లు కావాలని బాబు అడిగారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ అంతే కదా అని ప్రజలు భావించవచ్చు. అది కాక 2 ఏళ్లు కరోనాతోనే కాలం గడిచిపోయింది. అందుకే జగన్ కూడా ఇంకో 5 ఏళ్లు అడగవచ్చు. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని అభివృద్ధి వైపు నడిపించడానికి 10 ఏళ్లు కీలకం. ఇదే నినాదంతో వైసీపీ వెళితే బాబు పరిస్థితి ఏంటి? ఇక సంక్షేమం రూపంలో అందరికీ ఏదో ఒక లబ్ధి కలిగిస్తున్న జగన్ ని బాబు ఎలా ఎదుర్కొంటారు అనేది బాబు విజయావకాశాలను నిర్దేశించనుంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న రెడ్లు మరోసారి తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. 1956 నుంచి 1983 మధ్య 3 మినహా ముఖ్యమంత్రులంతా రెడ్లే. రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాజాగా జగన్ బలమైన నేతలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో 3/1 రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ రాష్ట్ర విభజన కారణంగా రెడ్ల సంఖ్యాబలం కొంత పడిపోయింది. అయితే విభజన తరువాత ప్రతిపక్ష పాత్రకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో సీఎం కావడంతో రెడ్లు అధికారంలోకి వచ్చినట్లయింది. ఇక మరోసారి అధికారంలోకి రావాలని జగన్తో పాటు
ఆ వర్గం కోరుకుంటోంది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చడం కలిసొస్తుందని జగన్ నమ్ముతున్నారు. అంతేకాక తన పాలనలో పేదరికం తగ్గిందని, అక్షరాస్యత పెరిగిందని అంటున్నారు. సంక్షేమాలు అందరికీ చేరడమే తమ బలంగా జగన్ భావిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకి తాము భరోసా ఇచ్చామని అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం పేరుతో బటన్లు నొక్కినా అభివృద్ధి ఏది అనే విమర్శలు ఉన్నాయి. అప్పులు తెచ్చి పంచిపెట్టి అభివృద్ధిని మరిచారని విపక్షాలు అంటున్నాయి. అలాగే రాజధానుల వ్యవహారం ఎటూ తెలియకపోవడం మైనస్ అయింది. అయితే వైసీపీలో అంతా తానై ఉండటం, అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి అడుగులు వేయడం కలిసొస్తుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. రాష్ట్రంలో రెడ్డి వర్గం ఓట్లు 3% ఉన్నా జగన్ అందించిన సంక్షేమమే గెలిపిస్తుందని ఆ వర్గం ప్రజలు భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసొచ్చింది. అంతేకాక కాపులు బీసీలు జగన్ వైపు మళ్లడంతో అఖండ మెజారిటీ వైసీపీ సొంతమైంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసొస్తున్నారు. 2014లో వీరు కలవడంతోనే కేవలం 2% ఓట్లతో జగన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీరిని ఎదుర్కోవడం, ప్రభుత్వ పాజిటివ్ ఓటు బ్యాంకును పెంచుకోవడం, తటస్థులను ఆకట్టుకోవడం జగన్ కు అత్యంత కీలకం. ముఖ్యంగా జగన్ చెబుతున్న సామాజిక న్యాయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా క్షేత్రస్థాయికి చేర్చడం కూడా జగన్ గెలుపోటములను నిర్దేశించనుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ ఎలా ముందుకు వెళతాయనేది కీలకమే. ఏపీలో కూడా బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ గతంలో ఎన్నడూ గెలవని స్థానాలపై ఈసారి ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ పర్యటన లక్షద్వీప్ స్వరూపాన్నే మార్చేస్తోంది. అక్కడి ఒకే ఒక్క లోక్సభ సీటును దక్కించుకోవడానికి, ఆదివాసీ ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రధాని పర్యటన ఆ పార్టీ బాగా ప్రచారం చేసింది. ప్రధాని లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో రాజకీయ రగడ రాజేసింది. అలాంటిది 25 స్థానాలున్న ఏపీని బీజేపీ వదులుకోలేదు. ఆ పార్టీ ప్లాన్ కూడా ఇతరుల విజయావకాశాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అలాగే కాంగ్రెస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ ఏ వర్గం ఓట్లను ఆకట్టుకుంటుంది, షర్మిల ప్రభావం ఎంతవరకు అనేది కీలకమే. మొత్తంగా కుల రాజకీయాల్లో ఏపీ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అనేది మరో 2-3 నెలల్లో తేలనుంది.